మహాలక్ష్మిని క్షమాపణ కోరిన వరాలు. అసలు వరాలు మహాలక్ష్మిని క్షమాపణ కోరడం ఏంటి? అసలు ఇప్పుడు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మహాలక్ష్మి బస్టాండ్లో జరిగిన విషయం, సురేష్ తనని అల్లరి పెట్టిన విషయం చెప్పడంతో చక్రి వాళ్ళ అన్న తమ్ములు అందరూ కలిసి సురేష్ని బాగా కొడతారు. సురేష్తో మహాలక్ష్మికి క్షమాపణ చెప్పిస్తారు. ఇక సురేష్ అయితే ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తనదేం తప్పు లేనట్టు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పెద్ద మనుషులను తీసుకొని మహాలక్ష్మి వాళ్ళ ఇంటి మీదకు వస్తారు. ఇక పోలీసులను కూడా పిలిచి వాళ్ళ నలుగురు అన్న తమ్ముళ్ళని, వాళ్ళ నాన్నని, 5గురిని కలిపి అరెస్ట్ చేయమని కోరతారు. అలా వాళ్ళు అనడంతో మహాలక్ష్మి వాళ్ళందరి ముందుకు వచ్చి, అరెస్ట్ చేయండి, ఎవరిని అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను, అసలు అక్కడ జరిగిందేంటి, మీరు చేస్తుందేంటి కూడా తెలుసుకోకుండా చేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి అక్కడ జరిగిందంతా కూడా పోలీసుల ముందు బయటపెడుతుంది. సురేష్ని అరెస్ట్ చేయాలి, అసలు అతన్ని బయటకు రావడానికే వీల్లేదు, ఒక ఆడపిల్లని వీధిలో అల్లరి పెట్టిన ఇలాంటి మృగాన్ని కన్నా తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలి అని చెప్పి మహాలక్ష్మి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సురేష్ అయితే ఇప్పుడు నిజం అందరి ముందు బయటపడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పి కంగారు పడిపోతాడు. అప్పుడే పోలీసులు, ఏంట్రా, ఒక అమ్మాయిని చున్నీ పట్టుకొని లాగి బురదలో పడేసి అల్లరి చేసింది కాక నువ్వే తిరిగి వాళ్ళ మీద కేసు పెడుతున్నావా, ఏం మనుషులరా మీరు, పదరా పోలీస్ స్టేషన్కి అని చెప్పి సురేష్ని చంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి జీప్లో లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోతారు. అప్పుడే వరాలు, ఎస్ఐ గారు ఆగండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మేము వాళ్ళ మీద కేసు పెట్టడానికే మిమ్మల్ని పిలిచాం, మీరేమో నా కొడుకుని తీసుకెళ్తున్నారు, వాళ్ళు చెప్పింది నమ్మేసి నా కొడుకుని తీసుకెళ్ళిపోతారా, దీనికి సాక్ష్యం ఏంటి, వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు, ఇదంతా అబద్ధం అని చెప్పి వరాలు అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వరాల మాటలు నిజమే అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే మహాలక్ష్మి, ఇదంతా అబద్ధమైతే నిజాన్ని నేను బయటికి తీసుకొస్తాను, పదండి తేల్చుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న బస్టాండ్లో సీసీటీవీ కెమెరాని ఓపెన్ చేయమని అడుగుతుంది. అప్పుడే పోలీసులు కానిస్టేబుల్ని పిలిచి సీసీ కెమెరా రికార్డింగ్ తీసుకురమ్మని చెప్పడంతో అక్కడ జరిగిందంతా కూడా బయటపడుతుంది. అదంతా చూసిన వరాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వరాలు వాళ్ళ హస్బెండ్ కూడా, ఏంట్రా, నిన్ను ఇలాగే పెంచామా, ఒక ఆడపిల్లని ఇలా ఎలా చేయగలవురా అని చెప్పి సురేష్ని అయితే చెంప పగలగొడతాడు. ఇక వరాలు అయితే ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తు ఏంటో అర్థం కాక పోలీసులు కూడా అక్కడే ఉండడంతో మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి, చూడమ్మా, జరిగిందేంటో మాకు తెలియక ఇలా అల్లరి చేయడానికి వచ్చాం, అంతే తప్ప మా కొడుకు వైపు తప్పు ఉందని మేము అనుకోలేదు, వాడికి నేను తగిన విధంగా బుద్ధి చెప్తాను, ఇంకొకసారి ఇలా చేయకుండా చేస్తాను, ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా ఇంకొక ఆడపిల్లని ఏడిపించకుండా చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. కానీ మహాలక్ష్మి మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలు, తిట్టిన తిట్లు అంతా వెనక్కిపోతాయా, మాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అలవాటా, మర్డర్ చేయడం అలవాటా, మరి నీ కొడుకేంటి, ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం, జూలాయిగా తిరగడం అలవాటు కదా బాగా, అందుకేనా ఎలా చేస్తున్నాడు, మీ ఇంట్లో కూడా అమ్మ, చెల్లి, ఆడవాళ్ళు ఉన్నారు కదరా, ఇలా ఎలా చేయగలవు అని చెప్పి మహాలక్ష్మి అందరి ముందే సురేష్ని మళ్ళీ కొడుతుంది. ఆల్రెడీ నువ్వు నన్ను కొట్టావు కదా, నేను నీకు సారీ కూడా చెప్పాను, మళ్ళీ ఇదంతా ఏంటి, ఎందుకు పద్దగా నన్ను కొడుతున్నావు అని చెప్పి సురేష్ అనడంతో మహాలక్ష్మి అయితే, నిన్ను కొట్టాలా చంపాలా, నిన్ను ఎంత కొట్టినా తప్పులేదురా, నువ్వు చేసింది చాలక మళ్ళీ నీ తల్లిదండ్రులను కూడా ఇందులోకి లాగావు చూడు, నువ్వు చెప్పిన నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని ఒక్క క్షణం కూడా నీకు అనిపించలేదా అని చెప్పి మహాలక్ష్మి నిలదీయడంతో దానికి సురేష్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే వరాలు, ఏరా, ఇదేనా నీకు నేర్పించింది, ఇలాంటి పనులు నువ్వు చేసేది, పైగా వాళ్ళ మీద అబద్ధాలు ఆడావు కదరా, అల్లరి చేశారని, నీ చెల్లి గురించి మాట్లాడారని, నువ్వు అన్న మాటలు ఏమన్నా పద్ధతిగా ఉన్నాయా అని చెప్పి అడగడంతో సురేష్ అయితే తలదించుకుంటాడు. అప్పుడే మహాలక్ష్మి దగ్గరకు వచ్చిన శైలు వాళ్ళ నాన్న, చూడమ్మా, జరిగిందంతా తప్పే, మా వైపే తప్పుంది, దయచేసి మా అబ్బాయిని క్షమించు, ఈ కేసులు ఇవన్నీ కూడా లేకుండా మేమేం చేయాలో చెప్పు అని అడగడంతో దానికి మహాలక్ష్మి, శైలుకి కేశవికి పెళ్లి జరిపించండి, వాళ్ళ పెళ్లికి మీరు ఒప్పుకుంటేనే నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటాను, నా అంతటా నేనుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కేసు పెట్టలేదు, ఇదంతా కూడా మీరే చేసుకున్నారు, ఇప్పుడు నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అనడంతో అప్పుడే మాధవ అక్కడికి వచ్చి, చూడండి, జరిగిన గొడవని, కేసుల్ని అడ్డం పెట్టుకొని ఒక ఆడపిల్లని
మేము ఇలా పెళ్ళికి ఇవ్వమని చెప్పి అడగడం కూడా కరెక్ట్ కాదు. మహాలక్ష్మి ఏదో కోపంలో అంటుందిలే, కానీ ఇదంతా కూడా మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైతే మీ అబ్బాయి చేసింది తప్పే, కానీ వాడి భవిష్యత్తును ఉద్దేశించి మేము దీన్ని ఇక్కడితో వదిలేస్తున్నాం. మేము ఎలాంటి కేసు పెట్టము అని చెప్పి మాధవ్ అంటాడు. దానికి మహాలక్ష్మి పెద్ది ఏంటి మీరు మాట్లాడేది అనడంతో, ఆల్రెడీ జరిగిన దానికి వాడికి తగ్గ బుద్ధి చెప్పాము. ఇంకొకసారి వాడు నీ జోలికి రావడానికి కూడా భయపడుతున్నాడు. అలాంటి వాడిని మనం ఎందుకమ్మా పోలీసులకు పట్టించి వాడి భవిష్యత్తు నాశనం చేయడం? మన క్షమాపణే వాడికి పెద్ద గుణపాఠం, వదిలేద్దాం అని చెప్పి అనడంతో మహాలక్ష్మి కూడా సైలెంట్గా ఉంటుంది. ఇక వరాలు మహాలక్ష్మి దగ్గరకు వచ్చి మాధవ దగ్గరకు వచ్చి చాలా పెద్ద సహాయం చేశారు, థ్యాంక్స్, ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వరాలు అయితే సురేష్ని చెంప పగలగొట్టి, ఎందుకురా ఇలా చేశావు? నువ్వు చేసింది తప్పు కాక మళ్ళీ మా అందరినీ కూడా తీసుకెళ్ళి అందరి ముందు అవమానపడేలా చేశావు. వాళ్ళు కానీ కేసు వెనక్కి తీసుకోకుండా నిన్ను జైలుకు పంపించుంటే ఇక నీ భవిష్యత్ ఏమైపోయేది అని చెప్పి వరాలు అడగడంతో దానికి సురేష్, ఏం చేయాలి చెప్పు, నాకు చాలా కోపం వచ్చింది. నీ కూతురు వాడితో రాత్రి పగలు అని తేడా లేకుండా తెగ తిరుగుతుంది, ఫోనుల్లో మాట్లాడుతుంది, ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు అందరు నానా రకాలుగా నన్ను మాట్లాడుతున్నారు. కోపం కంట్రోల్ చేసుకోలేకే నేను ఆ మహాలక్ష్మిని అల్లరి చేశాను, అంతే తప్ప నేనేం కావాలని చేసింది కాదు. నేను చేసింది తప్పు అని నాకు అర్థమైంది, ఇంకొకసారి ఇలాంటి పని చేయను అని సురేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి శైలు, మీరు చేసే అన్నీ కరెక్టు, నేను చేస్తేనే తప్పు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే నిన్ను పోలీసులకు పట్టించకుండా వదిలేశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారు అని చెప్పి సురేష్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వరాలు అయితే ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలి. ముందు ఈ శైలుకి ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేయాలి, అప్పుడే ఆ కుటుంబానికి మనకి ఉన్న గొడవలు పోతాయి, వాళ్ళు మన జోలి రాకుండా ఉంటారు అని నిర్ణయించుకుంటుంది. తన భర్తని ప్రెషర్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి త్వరగా తనకు పెళ్లి చేయమని. శైలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవ్వరిని తెచ్చినా పెళ్లి చేసుకోను, కేశవనే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టుకొని కూర్చుంటుంది. మరోపక్క మహాలక్ష్మి అయితే ముందు మాధవ్కు పెళ్లి చేసి ఇంటికి మరో కోడల్ని తేవాలి, అప్పుడే చూసే వాళ్ళ చూపులు మారతాయి, మాట్లాడే వాళ్ళ నోరు మూసుకుంటుంది అని చెప్పి మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి ఎవరినే చేస్తే బాగుంటుంది, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా వెనక్కే పోతున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా తనకు మనీషా ఆలోచనలోకి వస్తుంది. మనీషాకి మాధవ్కి మంచి పేరు అవుతుంది, ఎలాగైనా బన్సీతో మాట్లాడి ఒప్పించి మనీషాని ఇంటి కోడల్ని చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ విషయాన్ని చక్రితో మాట్లాడి దీనికి తగ్గ సలహా తీసుకోవాలనుకుంటుంది. ఇక చక్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగా చక్రి టైంకి వస్తాడు. చక్రితో మాట్లాడి తన మనసులో ఉద్దేశాన్ని చెప్పడంతో చక్రి కూడా చాలా మంచి ఆలోచన చేశారు, నాకు కూడా మనీషా అంటే మంచి అభిప్రాయమే ఉంది, తను ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది అని చెప్పి చక్రి అనడంతో దానికోసం బన్సీతో మాట్లాడాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇద్దరూ కలిసి బన్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచన చెప్పడంతో బన్సీ మనీషా మనసులో ఏముందో ముందు తెలుసుకొని ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దాము. మాధవ అన్న గాయత్రిని ప్రేమించాడు కాబట్టి తను ఎవరిని చూపించినా వద్దనే అంటాడు, కానీ ముందు మనీషా గురించి తెలుసుకున్న తర్వాత తనని ఒప్పించవచ్చు అని చెప్పి చక్రి అనడంతో మనీషా దగ్గరకు వెళ్ళి అడగ్గా మనీషా కూడా, మాధవ మీ కుటుంబం నాకు బాగా నచ్చింది, మీ ఫ్యామిలీకి కోడలు అవ్వాలి అంటే చాలా అదృష్టం ఉండాలి, ఆ అర్హత నాకు ఉందా అని అడుగుతుంది. దానికి మహాలక్ష్మి, చూడు నీ మంచి మనసే దానికి కావాల్సిన అర్హత, ఇంకా అంతకుమించి ఏం అర్హత కావాలి అని చెప్పి అనడంతో మనీషా చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళ పెళ్ళికి ఇక ఏ అడ్డంకి లేదు అనుకుంటుంది. మాధవని ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకొని దానికోసం తగ్గ ప్లాన్ చేసి మాధవ దగ్గరకు వెళ్ళి మాటలు కలపగా మాధవ మాత్రం, నేను ఇప్పుడల్లా పెళ్లి చేసుకోను, ముందు మీ పనులు మీరు చూసుకోండి, నా పెళ్లి గురించి ఇంకెప్పుడు మాట్లాడద్దు అని చెప్పడంతో మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. నేను మీకు కావలసిన అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయికి మీరంటే ఇష్టమే, ఇంటికి కోడలుగా రావడానికి కూడా ఒప్పుకుంది, ఇక మీద మీరేం మాట్లాడొద్దు, మేమేం చేసినా సరే మీరు దానికి ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పి సీరియస్గా చెప్పడంతో మాధవ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక మనీషాని తీసుకువచ్చి మాధవ్ పక్కన కూర్చోబెడుతుంది. మాధవ్ అయితే, మనీషా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడగడంతో మనీషా సిగ్గుపడుతుంది. ఇక మహాలక్ష్మి, మీ కాబోయే భార్య మీ పక్కన కాకపోతే ఇంకెక్కడ కూర్చుంటుంది అనడంతో మాధవ షాక్ అయిపోతాడు. ఏంటి, మనీషాకి నాకు పెళ్ళా అని ఆశ్చర్యపోతాడు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే చాలా సరదాగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.